ఇది ఇప్పుడు బీఆర్ఎస్ఎల్ కూడా మరొచ్చి కాంగ్రెస్లో కలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అరే ఇక మేము ఇక బీఆర్ఎస్ని గెలిపించిన న్యాయం ఇంకా వాళ్ళు వచ్చి దీంట్లో కలిస్తే వీళ్ళు వచ్చి దీంట్లో కలిస్తే ఇంక మేము ఎందుకు గెలిపించినట్టు అని ఒక ప్రజలైతే చిదరించుకుంటున్నారు అని వాళ్ళ ఎవరు చెప్పినా చెప్పకుండా అవునన్నా కాదన్నా కాంగ్రెస్ టికెట్ తీసుకుంటా తల కింద ఎవరు ఎన్ని నాకు అడ్డంకులు చెప్పినా ఎవరు నుంచి కాదు నాతో ఎదుర్కొన్న వాడే లేడు. ఇది కూడా ఒకటే నేను ఏదో కేసీఆర్ని తిడితే మన అని నేను వాళ్ళని బాగా తిడుతున్నా అని చెప్పేసి ఇవన్నీ మర్చిపోవాలి. పబ్లిక్గా పని చేయలేదు. ఆయన సీఎం అయితే రేపు పీఎం అయితే ఏమైనా ఇంతకుముందు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే అనేటోడు ఒకడు ఉంటుండే, ఇప్పుడు 10 మంది అయినట్ట మామూలు ఎమ్మెల్యేలు. ఏ మన ఫ్లెక్సీలు కడితే సెన్సేషన్ వాళ్ళు ఇలా కుర్చీలో మీద కూర్చొని మేము నిలవడమన్నా ఎమ్మెల్యే మనల్ని కూర్చోంటలేడు ఏమంటలేడు. ఆయన పరిస్థితి ఇప్పటికీ ఉంది. వదలనైనా ఎమ్మెల్యే వద్దు పొందరనైనా నా కాడికి వచ్చింది. ఆయన ఈ మంది అంతా కాడగలిపితే ఏం చేస్తావు? ఆయనకి ఏం మంత్రాలు వస్తాయి? ఎవరిని ప్రతి ఒక్కరు వచ్చి ఎవరికన్నా ఈ లీడర్లే ఇక్కడ అధికారం ఉంటే అక్కడ పోతున్నారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతున్నారు. లీడర్లే పబ్లిక్కి జరగబోతున్నారు. ఈరోజు వాళ్ళు 39కి పడిపోయే వరకు అలా మీతోలంతా వచ్చి మళ్ళీ ఇప్పుడు చూడు మళ్ళీ 100 వరకు తీసుకొచ్చే పరిస్థితి కాంగ్రెస్ది. 100కి 100% ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నీతి నిజాయితీకి మారిపోయారు. నిలబెట్టుకొని వాళ్ళకి ఏదైతే చెప్పినా అన్ని హామీలు చేసిన తర్వాతనే వాళ్ళు పోయి నెక్స్ట్ ఎలక్షన్లో పోయి మేము ఓటు అడుగుతాం. లేకపోతే పోనీ. హాయ్ హలో నమస్తే. ఈరోజు మన విశిష్ట అతిథి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగమన్న గారు అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్ సంబంధించిన మానియా దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా నడుస్తుంది. సో ఆ యొక్క లోక్సభ ఎలక్షన్స్ గురించి ప్రస్తుతం మహబూబ్నగర్ లోక్సభ సీటుకు తీసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యనే పోటీ నెలకొన్నది. సో వాటి గురించి క్షుణ్ణంగా వారి యొక్క మాటల్లో విశ్లేషణ అయితే చేద్దాం ప్రస్తుత రాజకీయాల గురించి. నమస్తేనా? నమస్తే. ఎలా ఉన్నారన్నా? బాగానే. సో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయితే కంప్లీట్ అవుతుందన్నా, ఎట్లా అనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా? ఇంతకుముందు బీఆర్ఎస్ కన్నా బెటర్ అనిపిస్తుందా? చాలా బెటరు. ఇంకొకటి 3 నెలలే అని అంటున్నారు కదా మీరే, 3 సంవత్సరాలు అయింది అన్నట్టుగా అయితే కాదు కదా. మరి 3 నెలలు అంటే అనుకున్నట్టుగా చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. సరే, అందులోనే ఎలక్షన్లు నాకు అన్ని పార్టీలలో లొల్లులు, మా కాంగ్రెస్లో కూడా అదే నడుస్తుంది. టికెట్ నాకు అనేసి ఎలక్షన్లు రావడం వాస్తవానికి 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు అవుతామని అనుకున్నాం. ప్రజలు కూడా వాస్తవంగా వాళ్ళు కూడా నమ్మిండ్రు. కాకపోతే ఇది కొన్ని ఇలాంటి కారణాల వల్ల అమలు కాలేకపోయింది. అప్పుడే అతను బీఆర్ఎస్ఎల్ అయితే భూతద్దంలో చూపిస్తున్నారు. చూడండి మేము ఎట్లా చేసినాం అంటే గురుగుంజతాన నలిపెరగనట్టుగా 2018లో 57 ఏళ్ళకే పింఛన్ అన్నోళ్ళది మొన్నటి 2023 వరకు కూడా చేయని పరిస్థితి. అది దానికి మేమే చెప్తాము. సరే, ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే 3 నెలలు 100 రోజుల లోపల అవుతుందని చెప్పేసి మేము కూడా చెప్పినాం. ఇలాంటి పరిస్థితుల్లో కాలేదు. తప్పకుండా 6 నెలలు అని కూడా అప్పుడే చెప్పినాం. మరో ఎలక్షన్ అయిపోయిందంటే ఓ నెల 15 రోజుల్లో అనుకునే మొత్తం పూర్తవుతాయి. సో ఇప్పుడు మామనార్లో కూడా ఎమ్మెల్సీ కోడ్ మొన్నటి వరకు అదే ఉంది, ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఎంపీ కోడ్ ఉంది. సో ఇవన్నీ కూడా అడ్డంకులు ఉండడం వల్లనే, ఇవన్నీ రావడం వల్లనే ఎక్కడ కూడా అడుగు ముందుకే వెళ్ళిన పరిస్థితి. కాంగ్రెసే కాదు, ఇంకా మిగతా ప్రభుత్వం ఏది ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని దీని ఏదో ఇట్లా అని చూపించి ఏం చేసారు మేము ఇట్లా చేసినారు జనాలు అప్పుడే నమ్ముతారు. అవును, ఇంతకుముందు గవర్నమెంట్ మాకు ఇట్లా చేసింది అప్పుడే అంటారు, ఎగిరిపడతారు. కొద్దిగా మంచిది తెలవడానికి కొద్దిగా సమయం పడుతుంది, చెడ్డది అప్పుడే ఒకటేసారి కనిపిస్తుంది. అబ్బా అనేది స్వీట్గా ఉంటుంది, ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది, రాను తీయగా అవుతుంది అంతే. కాకపోతే జనాలు సరే అప్పుడంటే కొద్దిగా, ఇప్పుడు అంతా ఏదో ఒక కొద్దిగా అక్కడక్కడ అంటున్నారు కానీ అట్లానే లేదు. మళ్ళీ ఎలక్షన్ త్వరగా అర్థం చేసుకుంటారు. అవలే తక్కువ సమయంలో మాత్రం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇంకా వాళ్ళకి ఇంకా టైం కావాలనేది వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. మొత్తం మీద ప్రభుత్వం ఇంకా ఏడుంది, ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది. అంతవరకు ఎందుకు చెప్పకపోతే జనాల్లో ఎట్లా తిరుగుతారు? అది వాళ్ళు జనాలు అది తెలుసుకున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కొద్దిగా మధ్యలో అతలు లొల్లు పెట్టినరు, కొద్దిగా నమ్మడానికి వచ్చిండ్రు. తర్వాత తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు నిదానం ఏమో అర్థం చేసుకుంటున్నారు.
ఎక్కడ కూడా ఏం అనుమానాలు లేదు. వాళ్ళ తలకిందులు ఎవరు ఎంత బురద రుద్దాలన్నా మేము కడుక్కుంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు మా తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఎక్కడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అక్కడ ఏం అనుమానం లేదు. సరే అనటోళ్ళు అంటున్నారు, మనం చేసేది చేసుకుంటూ పోతుండాలి. ఇప్పుడు తక్కువ సమయంలో ఇన్ని వచ్చినటువంటి హామీలు ఎవరు కూడా చేయలేరు. వాళ్ళు కాదు అని కాదు కదా, సమయం అయిపోలేదు కదా, స్టార్టింగ్లోనే ఉన్నాం. తప్పకుండా అవుతుంది. అట్లేం లేదు, మేమే ఉన్నాం, చెప్పిన వాళ్ళం మేమే. మరి రేపు జనాల మధ్యలోకి ఎట్లా తిరుగుతాం, మేము ఎట్లా పోతాం ఈ పనులు చేయకపోతే? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోతుంది, రేపు మళ్ళీ ఎంబడి మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. అప్పుడు దాంట్లో కూడా మేమైతే తిరగాలి కదా, మా సొంత ఓట్లు కాదు. ఇంకా మేము ఇంకా అప్పుడు రంగాలు దిగి ప్రతి ఒక్కరితోనే మాట్లాడవలసింది. ఇప్పుడు కొందరితో కొద్దిగా దూరంగానే ఉంటామో, కానీ అప్పుడైతే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్న వాళ్ళని పిలిపించుకొని మేము అందే చెప్పి అప్పుడు వాళ్ళ మాకు కడిగేస్తారు. నీవేంది, మీరేంది మాకు చేసింది, మీరు చెప్పింది మీరు చేసింది అని అంటారు. కాబట్టి అవన్నీ మేము కూడా దృష్టిలో పెట్టుకొని జనాలకు ఎట్లా చెప్పాలి, వాళ్ళని ఎంతవరకు కూడా నమ్మేయాలి. ఇప్పుడు మేము చెప్పేది కూడా తప్పకుండా మాకు ఆ నమ్మకం ఉంది. 100% వాళ్ళకు ఆ రోజు చెప్పింది ఈరోజు మేము అది తప్పకుండా చేసిన తర్వాతనే మేము ఓటు అని అడుగుతాం నెక్స్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు వాస్తవమే 100 రోజులు అవుతుందని మేము కూడా నమ్మినాము, అనుకున్నాం. కాలేదు, 6 నెలల లోపల అవుతుంది. అది ఇంకా ఎలక్షన్లు ఉండదు కదా, తర్వాత మళ్ళీ మా ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పటి వరకు అప్పుడైతే మేము ఇంకా ప్రతి ఇంటికాడ ఈ మాట ఇప్పుడు మీరు అడిగేది ప్రతి ఇంటి దగ్గర వస్తుంది. అప్పుడైతే మేము చెప్పవలసింది. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ లంకె గిన్నెలు ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ ఉత్తి ప్లేట్లు ఉన్నాయి, ఖాళీ గిన్నెలు ఉన్నాయంటే అంటున్నారు కదా. అప్పులకు అయిపోయింది అన్న లెక్క కూడా ఇంకా వచ్చిన వాళ్ళందరూ లంక బిందెలు ఉండరు, పోయిన వాళ్ళందరూ దూసుకుపోయినా అవన్నీ చెప్పుకోకూడదు, అయిపోయింది. ఇంకా అన్ని ప్రజలే చేసినారు. అవన్నీ ఎందుకు ఉన్నవో అని ఆయన ఎందుకు అనాలే, పోయిందని ఎందుకు అనాలేదు? ప్రతిదానికి ప్రజలే కదా బుద్ధి చెప్పేది. ఇప్పుడు జరిగిన దానికి అంటూ వాళ్ళు గుణపాఠం చెప్పినారు, అది చాలు మనకు, అంతే తప్ప అవన్నీ నిన్నటిది. రేవంత్ రెడ్డి కూడా ఒకటే, నేను ఏదో కేసీఆర్ని తిడితే మన అని నేను వాళ్ళని బాగా తిడుతున్నా అని చెప్పేసి ఇవన్నీ మర్చిపోవాలి. పబ్లిక్ పని చేయలేదు. ఆయన సీఎం అయితే రేపు పీఎం అయితే ఇప్పుడు జనాలు 6 రోజులు పోయినాయి. ఎప్పుడు వాళ్ళని తిట్టుకుంటుంటే అయ్యి ఇలా బల తిట్టినరా రేవంత్ రెడ్డి, బల మాట్లాడినరా అనేది మేము కూడా పార్టీలు ఉంటూ చెప్తున్నాం. మాకు ఇట్లా నచ్చదు. తిట్టేవాడు తిట్టని, కొట్టేవాడు కొట్టని, నవ్వవాడిని ఏడ్చేవాడు ఏడ్చని, డోంట్ కేర్ అన్నట్టుగా ఆయన ఉండాలి. కానీ ఆయన ఏదో ఒక మాట మాట్లాడతాం, కేసీఆర్ అన్నాడు, హరీష్ రావు కూడా చెప్పినట్టు ఈయన ఏదో పెద్ద చెప్పడం మాకు కూడా నచ్చలేదు. పార్టీలు ఉన్నోళ్ళమే చెప్తున్నాం. మేము అధికార పార్టీలో ఉన్నారు కదా, అధికార పార్టీ నుండి కూడా మేము ఇట్లాంటి భరించాము. అతను చదువుతాను ఎందుకు? ఇప్పుడు నువ్వు పనిచేసే బాధ్యత, ప్రజలు నీ మీద పెద్ద బాధ్యతలు పెట్టినరు. వాళ్ళు నిన్ను నమ్మి ఈరోజు మన పార్టీని నమ్మి గెలిపించుకున్నారు. ఈరోజు మనము వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఇచ్చినామో అవి నెరవేర్చే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఎప్పుడు నీ దృష్టి దీని మీద పెట్టాలి. కానీ అతను ఏదో వాడు ఓడిపోయిండు ఎన్నాను అంటాడు, వస్తాడు, వాడికి ఏం పని లేదు, మనకు వచ్చి బుర్జరుతుంటాడు, మనకు అంటది, అది పోతుంది, కడుగుతుకుంటూ పోతుంది. కానీ మనం ఆయన అంటున్నాడు అని చెప్పి ఇక్కడ వీళ్ళందరినీ బాధ్యత తీసుకుని వదిలిపెట్టి నేను ఆయన 2 మాటలు తాగి 2 మాటలు అంటే నేను తాగకుండా 20 మాటలు అంటే లాభం లేదు. మనం పని చేయలే, మనం పని చేస్తామని చెప్పినాం. మాకు కూడా ఏమైందంటే రేవంత్ రెడ్డి బాగా మాట్లాడినంటే మాకు నచ్చదు అది. ఇక ఇక్కడ కూడా టౌన్లో పరిస్థితి ఏమవుతుందంటే ఎమ్మెల్యే మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. అరే ఏమో వచ్చి కొత్తలే అదే ఎలక్షన్లో ఒకటి అందరూ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉంది, అందరు అతల పార్టీల నుండి కూడా వచ్చి కండువలు వేసుకుంటున్నారు. ఆయనను మేము పార్టీలోకి వస్తున్నాం, మేము వస్తున్నాం, ఉన్న కౌన్సిలర్లు ఎంబడి, సర్పంచ్లు ఎంబడి, కొద్దిగా పాత సీనియర్ లీడర్లు ఎంబడి వాడి మేము కండు వేసుకుంటాం అంటే ఇప్పుడు వచ్చేది ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఓట్లు అవసరము. ఇంకా ఎవరిని కాదనకూడదు, అందరూ కూడా కలుపుకుందామని అంటున్నారు. కాబట్టి మేము కూడా ఎమ్మెల్యేని కలవడం లేదు, ఎప్పుడు ఇదే ఉంది. కాబట్టి ఎందుకు కలవకోకో, అందరం కలుసుకుందాం, పనులు చేసుకుందాము. ఇంకా ఈ ఎలక్షన్ వరకే కదా, తర్వాత పనులు అవుతామని చెప్పేసి మేము కూడా 4 అడుగులు ఇంకేసే ఉన్నాం. ఆడికి అంటున్నారు జనాలు, ఏమైనా ఇంతకుముందు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే అనేటోడు ఒకడు ఉంటుండే, ఇప్పుడు 10 మంది అయినట్ట మామూలు ఎమ్మెల్యేలు. ఏం చేయాలి? మాకు నవ్వు వస్తుంది ఇట్లా. మాకున్నది ఎమ్మెల్యే ఒకడే, మరి మిగతా 9 మంది ఎవరో మాకు తెలియదు అబ్బా అని చెప్పి మేము ఎమ్మెల్యే తోడికి పోవాలంటే వీళ్ళందరినీ దాటుకొని పోవాల్సి వస్తున్నది. ఒక సమస్య గురించి చెప్పుకోవాలి, మేము వెనక్కి వెళ్ళి వస్తున్నాం. ఆడికి ఇప్పుడు ఆకుల చిరస్థాలు కొంతమంది పిల్లలు వచ్చారు మా దగ్గరికి, అనా మేము మన ఫ్లెక్సీలు కడితే చించేసినా వాళ్ళు ఇలా కుర్చీలో మీద కూర్చొని మేము నిలవడం అన్న, ఎమ్మెల్యే మనల్ని కూర్చోంటలేడు, ఏమంటలేడు, వాళ్ళతోనే మాట్లాడతాడు, మనల్ని చూస్తలేడు అని అంటున్నాం. అరే అట్లే ఉంటుంది బాబు, కొన్ని రోజులు
మీరు అట్లా ఎగిరిపడితే ఎట్లా వాళ్ళకి మనకు తేడా లేదా? మరి ఆపడ కూర్చున్నా లేదా ఉంటుంది. ఎవరైనా ఉదయం వచ్చి ఊరికి దూరం కట్టిన ఒక సామెతలు ఉంది కదా, నడవని మనము ఉందాం, మనమే 4 అడుగులు వెనకేసుకుందాం, తప్పేముంది? వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు ఎవరు వెనక ఉన్న వాళ్ళు ఎవరు, ముందున్న వాళ్ళు ఎవరు అనేది తెలుసు. అది మనము ఎగిరిపడొద్దు అని చెప్తున్నాం. లేదా మాకు ఇట్లా అట్లా బాధపడుతున్నారు. ఎంత బాధపడ్డా కూడా ఒకటి మంచి ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇంటికి పంపించిన అనేది మాత్రము ఎక్కడ పోయినా కూడా దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆ సంతోషము తోనన్నా కాంగ్రెస్ మీద నువ్వు అంత కోపం ఈడ వరకు తెచ్చుకునైనా సరే మళ్ళీ వదిలేసుకుంటున్నారు. ఇంకొకటి అప్పుడే మనం కూడా అనొద్దు 100 రోజులు అనేది ఎవరికి సాధ్యం కాదు. ఇంకా ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినామంటే అన్నీ అవుతాయి. నిదానంగా కొద్దిగా స్టార్టింగ్లో అప్పుడే మనం వేలెత్తి చూపడం కూడా మంచిది కాదని చెప్పేసి మేము అందరికి చెప్పుకుంటున్నాం. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. అట్లాంటిది ఏం లేదు. 100% హామీలు మాత్రం తప్పక నెరవేరుతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మొత్తం 17 లోక్సభ స్థానాలకు మినిమం 14 అయితే వస్తాయంటున్నారు. అందులో మహబూబ్నగర్ లోక్సభ సీట్ ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఒక సీఎం నియోజకవర్గం దీంట్లోనే ఉంది, ఆయన డైరెక్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో ఎట్లా పక్కా కాంగ్రెస్ గెలవబోతుందా? కాంగ్రెసే గెలుస్తుంది. 17లో 14 అనేది ఏం లేదు. టోటల్ మొత్తం కాంగ్రెసే గెలవాలి అని అనుకుంటున్నాం. గెలుస్తుందని కూడా చెప్తున్నాం. మిగతా వాళ్ళు అది లేదు, ఇక్కడ తెలంగాణలో లేదు. సరే 2, 3, 3, 4 అని ఇట్లా అంటున్నారు. కానీ ఈసారి అయితే మాకైతే నమ్మకం ఉంది, టోటల్ మొత్తం కాంగ్రెసే వస్తుందని చెప్పేసి. మామ్నార్ సీట్ అన్న మామ్నారే కాకుండా టోటల్ నేను తెలంగాణ కూడా చెప్తున్నా. మామ్నారు సమస్య లేదు. డికేఆర్ జితేందర్ రెడ్డి వీళ్ళందరూ పోయినందుకు మాకు మంచిగానే అయింది. ఈసారి ఇంకా వర్గ వాళ్ళు కూడా ఏం లేవు, మా దాంట్లో సింగిల్గా ఉంది, బీజేపీ పార్టీ మంచిగా అవుతుంది, గెలుస్తాం, నరేంద్ర మోడీని చూసేస్తారు, రామాలయం కట్టించారు, ఇవన్నీ ప్లస్ పాయింట్లు అంటారు. అది దేశం మొత్తంలో ఒకటి అందరు చెప్పేది అదే. మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, రామాలయం చేసిండు, మిగతావన్నీ ఆయన ఉంటేనే అవుతాయని చెప్పేసి కూడా జనాలు నమ్ముతున్నారు, నమ్మినరు. ఇంకా మేము కూడా ఆ విషయానికి వస్తలే, మనం కేవలం తెలంగాణ విషయంలో చెప్పగలుగుతాం. పక్క రాష్ట్రం గురించి కూడా ఉంటుంది కదన్న, ఉంటుంది. కానీ ఈడ ఏముందంటే ఇక వాస్తవానికి మీరు అన్నట్టుగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి దీనికి చూసుకుంటే మీరు అన్నదే నిజం అనిపిస్తుంది. నరేంద్ర మోడీ రావాలి ఇక్కడ వద్దు, ఈడ కాంగ్రెస్ అవసరం, మనం ఈడ స్టేట్ లెవెల్లో ఉన్నాం సరిపోతుందని. నిజంగా చెప్పాలంటే ఈడ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది, సెంట్రల్లో కూడా అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే మనం అనుకున్న దానికంటే 10 రేట్లు ఎక్కువ చేసుకుంటాం అనేది నిజం. నిజం ఏం కానీ తెచ్చుకుంటే చేసుకుంటాం. ఇప్పుడు బీజేపీలో అంటే మనకి ఎటు చూసినా ఇట్లనే ఉంటాం. కాబట్టి ఆ లెక్క కోసమన్నా ఈ కాంగ్రెస్ గెలవాలని అది టాక్ అనేది అట్లా ఉంది. అక్కడ కూడా చెప్పలేము. నరేంద్ర మోడీ కూడా ఆ 0 అకౌంట్లో 14 లక్షలు 15 లక్షలు ఇస్తా అని చెప్పేసిండు. ఆయన కూడా ఇట్లా మోసం చేసిన అనేది అది కూడా పెద్ద. ఇప్పుడు రామాలయం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో సమానంగా ఇంకా 2 రేట్లు ఇంకా ఎక్కువనే ఆ 0 అకౌంట్లో 15 లక్షలు ఇస్తానది కూడా ఆ మోసం చేసిన అనేది కూడా బాగా అది కూడా ప్రచారంలో ఉంది. సరే ఆయన బలం ఉంది, శ్రీరాముంది, ఆయన అయ్యేది ఆ బలం ఉందో ఆ సమయంలో అయ్యేది ఉంది, అయ్యింది. ఇక దాని నుంచి అట్లానే ఏం లేదు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆలోచన ఎప్పుడు ఏం మార్పు అనేది కూడా అంత ఈజీ కూడా అనుకునికే లేదు. అనుకుంటున్నారు కానీ క్షణాల మీద మారుతుంది. ఇది మార్పు రావచ్చు అని కూడా అనుకుంటున్నాను నేనైతే. అందరం అనుకునేది అయితే వాస్తవమే, నరేంద్ర మోడీ ఉండాలి రావాలి అది. కానీ ఏమో అప్పటి వరకు మార్పు కూడా కావచ్చేమో. సరే ఏదేమున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ ఎంపీలే రావాలి తెలంగాణలో అయితే. ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నాడు, సీఎం కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నాడు, అదేవిధంగా ఎంపీ కూడా ఆయన గెలిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర నిధులైనా జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదన్నా. అవును, ఇక్కడ అనేది కాకుండా మనకు మన స్టేట్ గవర్నమెంట్ ఉంది, విడిచిపెట్టి మిగతా పదవులు ఏమి లేకున్నా అంత. కానీ మనకు సెంట్రల్ అనేది కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే మనం ఇంకా కాదు అనుకున్న దానికంటే 100 రెట్లు పనులు చేసుకుంటాం. ఇక మనం తెలంగాణ ఒకరం అనుకునేది కాదు, ఇది దేశం మొత్తంలో మార్పు కోరితేనే అది సాధ్యమవుతుంది. మనము తెలంగాణలో అనుకుంటే కాదు. కానీ అయినా ఇంకా పార్టీలో ఉన్నప్పుడు పార్టీది కాంగ్రెసే కావాలంటాం. కానీ బీజేపీ అక్కడ రావాలి, ఈడ కాంగ్రెస్ ఉండాలని అయితే చెప్పడానికి రాదు, చెప్పకూడదు కూడా. కాంగ్రెసే ఇక్కడ తెలంగాణ మొత్తంలో 17కు 17 కాంగ్రెస్ గెలుస్తుందని నమ్ముతున్నాను నేనైతే. సో ఫైనల్గా గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఎదురొడ్డి కేసులు వేసుకొని అనేక విధాలుగా
ఏదైతే కష్టపడ్డారో వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెనకుండిపోయారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది. సో మాకు కరెక్ట్ ప్రయారిటీ లేదనే ఒక అసంతృప్తితో అయితే ఉన్నారు పాత కాంగ్రెస్ వాళ్ళు. సో దీంట్లో మీరు కూడా ఒక రంటానే నడుస్తున్నది అన్న టాక్. మరి ఇది ఎంతవరకు నిజము ఏంది? ఇప్పుడు ఏదైనా అంటారు ఆయన వచ్చిండంటే ఇక్కడనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఏం చేసిండ్రు, ఏమైంది, ఆడ ఎంత సమయంలో వాళ్ళు ఏం చేయగలుగుతారు? కాదు, తప్పు అట్లా అనుకోకూడదు. వాళ్ళ కొత్త వాళ్ళు నడుస్తుంది, పాత వాళ్ళు నడుస్తుందా అనిపిస్తుంది. నేను కూడా అన్నా అంటే అవును ఈ మధ్యకాలంలో ఎవరు సార్ రాండి అని అంటున్నాం. నేను అంటలేనా, కండు వేసుకోండి పర్వాలేదు రాండి అని అంటున్నాం. ఎందుకు వస్తున్నారు మీరెవరే అనేది కాదు ఇది అని వాళ్ళు ఏదైనా నడుస్తుందో అంటే అరే నడిచేటోళ్ళు నడిపించుకుని ఏముందట నడిపించడానికి. వాస్తవానికి నాకు తెలిసి ఎమ్మెల్యే దగ్గరికి ఇంతమంది ఎందుకు కలవాల ప్రతిరోజు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు నేర్పినరు ఎమ్మెల్యేలు మంత్రులు కానీ. ఎట్లా అంటే ఒక మనిషి మామూలుగా ఒక ఆఫీస్కి వచ్చి చేసుకోవాలన్నటువంటి పనిని కూడా కాకుండా అడ్డంకి లేపించి ప్రతిదీ ఎమ్మెల్యేతోటికి రావాలి, ఎమ్మెల్యే చెప్తేనే ఆ పని కావాలి అని చెప్పేసి ఆ అలవాటు తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఆ అలవాటు బాగా ఇప్పుడు ఒక తహసీల్దారే ఉన్నాడు అనుకుందాం. ఏమైనా ఉంటే అప్లికేషన్ ఉన్న ఏమైనా అంటే ఈ పని ఈరోజు చేద్దామంటే ఎమ్మెల్యేకి ఇట్లా ఏమైనా ఫోన్ చేసి ఉండలేరు పక్కనే అంటున్నాడు ఆయననే. అంటే అలవాటు అట్లా తీసుకొచ్చాను. ఒక 10 సంవత్సరాలలో అది వెంబడే మార్పు అనేది కాదు, కష్టం. ఎమ్మెల్యే నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే దగ్గర ఇంతమంది ఎందుకు వస్తున్నారు అంటే ప్రతిదీ ఎమ్మెల్యే మీరు ఎందుకు ఆఫీసుకోండి, నా దగ్గరికి ఎందుకు, వాళ్ళకి ఈ పని నేను చెప్పే వస్తున్నాను, మీరు ఆఫీస్లో ఎట్లా చేయడం, మీరు చేయకపోతే నా దగ్గర రానని చెప్పాలి. ప్రతిదీ ఈయన ఒక మనిషి పోయి చేసుకునే పని కూడా ఈయన ఎమ్మెల్యే దగ్గరకు పోతే ఈయన ఫోన్ చేయడము, చెప్పిన పోండి. ఒక లీడర్ ఇక్కడ నుండి నేను దొరకపోతుందా, ఎమ్మెల్యేతో మాట్లాడిస్తుందా, చెప్పిస్తుందా? అవసరం లేదు, ఎమ్మెల్యేతో చెప్పేయాలి. ఏది చెప్పేయాలి? కానప్పుడు న్యాయంగా ఉండవలసిన పని కానప్పుడే ఎమ్మెల్యే వాడుకోవాలి మనం. నువ్వు చిన్న పని ఆడ మనం పోయి తెచ్చుకునే పని కూడా ఎమ్మెల్యే దగ్గరకు పోయి అది ఎమ్మెల్యేతో ఫోన్ చేయడం విలువ లేకుండా అయిపోయింది. అసలు సర్పంచ్ను పలకరిస్తలేరు. పోయిన గవర్నమెంట్ అట్లా చేసింది. కౌన్సిలర్ని పలకరేయలేదు, ఎంపీటీసీని, జడ్పీటీసీని, మున్సిపల్ చైర్మన్ పలకరేయలేదు, జిల్లా పరిషత్ వాళ్ళని ఎవరిని పలకరేయలేదు, ఎమ్మెల్యేనే. ఎవరైనా వాళ్ళ ద్వారా పోతే ఆ పనులు చేయనీయకుండా చేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే దగ్గరకు పోయిండ్రు. ఇప్పుడు కూడా అదే అలవాటు ఉంది. కొద్దిగా టైం పడుతుంది. ఎంపీ ఎలక్షన్ అయిపోయింది, మన ఎనము కూర్చోబెట్టి ఆయన పరిస్థితి ఇప్పటికీ ఉంది. వదలనైనా ఎమ్మెల్యేని వద్దు పొందరనైనా నా కాడికి వచ్చింది. ఆయన ఈ మంది అంతా కాడగలిపితే ఏం చేస్తావు? ఆయనకి ఏం మంత్రాలు వస్తాయి? ఎవరిని ప్రతి ఒక్కరు వచ్చి ఎవరికంటే ఏం చెప్పాలి? కాని పని అవునన్నట్లు, అవునైన పైన అవునని ఎంతమందికి అలా చెప్పాలి, ఏమని చెప్పాలి? ఇక తప్పకుండా మంచోడు కూడా అబద్ధాలు నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్తేనే అబద్ధాలు నేర్చుకుంటేనే పదులో కొన్ని రోజులు ఆగుతున్నాం అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే. ఇవాళ కూడా ఎట్లా అయిపోయిందంటే ఎమ్మెల్యే తొడుకొస్తేనే ఎమ్మెల్యే తొడుకొచ్చిన అది కానీ కాకపోయింది అట్లా అయిపోయింది. జనాలు గల్లీలో 4 లీడర్లు అయినారు. ఇంకా ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ ఏదో ఉంటుండ్రు పెద్ద మనుషులాగా. ఇప్పుడు ఇంట్లోనే 2 పార్టీలు ఉండరు, ఒక ఇంట్లో 3 పార్టీలు ఉండరు. గల్లీలో 4 పెద్ద మనుషులు అయినారు. ఎవరి ద్వారా ఉలుగుతున్నారు. అందుకోసం అట్లా అయిపోయింది. అది అంతే. ఎమ్మెల్యే కూడా మేము చెప్తాం ఇది అయిపోయినాక ఇంత మందని పిలిపించుకోకబ్బా, వాళ్ళు ఆఫీసర్లకు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరి పనులు అయితే నేరుగా పబ్లిక్ పోవాలి, కలుసుకోవాలి, చేయించుకోవాలి. ప్రతిదీ ఎమ్మెల్యేల దగ్గరికి రాకూడదు. అందుకే ఆయన ఎంబడి వందల మంది ఎప్పుడు గుమ్ము కూడుతున్నారు. కరెక్ట్ పనుల మీద ఓటలు ఉంటారు. 4, 5 మంది, 6, 10 మంది కంటే ఎక్కువ ఉండరు నిజంగా పని మీద ఓటలకు. అనవసరమైన వాళ్ళు ఎందుకు పోతున్నారంటే ప్రతిదీ ఈయన ద్వారా చెప్పేయడం అదొకటి అనవధిగా ఇప్పుడు అట్లా చేసేసారు. పోయిన సాంప్రదాయం లాగా అయిపోతుంది. ఇది సాంప్రదాయం ప్రకారంగా పోవాలి అన్నట్టుగా చేసినారు అంతే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు. సో ఇప్పుడు ఎవరేమనుకున్నా కాంగ్రెస్ పార్టీ అయితే స్వచ్ఛందంగా ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అవును. అటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ఎల్ కూడా మరి వచ్చి కాంగ్రెస్లో కలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అరే ఇక మేము ఇక బీఆర్ఎస్ని గెలిపించిన న్యాయం, ఇంకా వాళ్ళు వచ్చి దీంట్లో కలిస్తే వీళ్ళు వచ్చి దీంట్లో కలిస్తే ఇంక మేము ఎందుకు గెలిపించినట్టు అని ఒక ప్రజలైతే చిదరించుకుంటున్నారన్న వాళ్ళకు వచ్చింది, ఒక భావన అయితే వచ్చింది. మరి ఇంకోటి అటప్పుడు ప్రజలే కదా వాళ్ళు కలిసేటోళ్ళు, వీళ్ళు కలిసేటోళ్ళు, అనటోళ్ళు ప్రజలే, కలిసేటోళ్ళు ప్రజలే. లీడర్లు కలిసి ఇప్పుడు లీడర్లు కూడా ఇంకా ఇప్పుడు ఏమైపోతుందో ఈ లీడర్లే ఇప్పుడు ప్రజల తర్వాత ఈ లీడర్లే ఇక్కడ అధికారం ఉంటే అక్కడ పోతున్నారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతున్నారు. లీడర్లే పబ్లిక్ని జడగొడుతున్నారు. వాళ్ళని ఏం చేయమంటారు చెప్పు? ఏం తెలియదు. వాళ్ళు తెలియని పని లీడర్ని పట్టుకుంటారు, పని చేసుకుందాం
అరే ఆయనకి ఎమ్మెల్యే బాగున్నారు ఆయన దొరుకుని పోతే పని అవుతుంది అంటారు. వాళ్ళ తప్పే ఇంకా తెలియదు కాబట్టి. నిజంగా ఇప్పుడు ధైర్యం తెలివైనడు ఉంటే చక్కగా ఎమ్మెల్యే దగ్గరకు పోతుంటే ఎమ్మెల్యే దగ్గరకు పోతాడు, కలెక్టర్ దగ్గరకు పోతుంటే కలెక్టర్ దగ్గరకు పోతాడు. వీళ్ళు లీడర్లు అట్లా చేసినారు. వాస్తవంగా మాలాంటి లీడర్లే అట్లా తయారు చేసారు. అవసరానికి మొన్న వరకు అట్లా అనుకున్నాం, కానీ ఆయన అప్పుడే ఒకరిని లీడర్ని ఎత్తుకోవడం, అప్పుడే ఒకరిని బదలాం చేయడం, అది లీడర్లే చేస్తున్నారు వాస్తవానికి. ఇప్పుడు అది ఏ గవర్నమెంట్లో లేదు చెప్పు. ఇప్పుడు 2014 తెలంగాణ వచ్చిన టైంలో టీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి ఎమ్మెల్యే? 63 వచ్చినాయి. మిగతా అంతా ఎంతమందిని కలుపుకుని 80-90 మంది వరకు, 63 పోయి 90 మంది వరకు వచ్చినాయి. మొత్తం టోటల్గా బీజేపీ వాళ్ళు ఒకటే ఉన్నారు, మొత్తం వీళ్ళ లెక్కలనే నడుచుకుని. మరి ఆయన 63 పోయి ఎన్ని అయినాయి అట్లా. ఇప్పుడు అంతా పోయినసారి మరి 90 వరకు వచ్చినాయేమో, 103 అన్ని కలుపుకొని అట్లా. కానీ ఈరోజు వాళ్ళు 39కి పడిపోయే వరకు అలా మిగతాలంతా వచ్చి మళ్ళీ ఇప్పుడు చూడు మళ్ళీ 100 వరకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది కాంగ్రెస్ది. అది ఇక జనాలది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన మాయం చేస్తాడా, మంత్రం చేస్తాడా? జనాలు పోయి ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలే కదా, నేను పార్టీలో కలుస్తున్నా అన్న, నేను కండు వేసుకుంటున్నా, నాకు ఈ పదవి కావాలి, నాకు ఆ పదవి కావాలని చెప్పి వాళ్ళే చేస్తాను. ఎవరు కాదు, లీడర్లు కరెక్ట్ లేరు, ప్రజలతో కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళకి పనులు కావాలి, పనుల కోసమన్నా 4 అవదామని అన్నా, వాడు ఓటు వేయకున్నా కూడా నేను నీకే ఇస్తానా అంటాడు ఆ పని కోసం అన్న. అది మనమే తయారు చేస్తున్నాం వాళ్ళని. ఇంకా వాళ్ళని పబ్లిక్లు అంటే మనకే పాపం తగ్గుతుంది. సరే ఏదేమన్నా అవన్నీ తెలిసి ఇవన్నీ మేము ఎమ్మెల్యేకు ఇలా మనం స్థానిక ఇక్కడ ఉన్న కాడికైతే ఒకటి ఇదే చెప్పుకుంటున్నాం. ఎమ్మెల్యేకి అయితే ఇట్లా రాకూడదు అన్న, మనకు ఆ చెడ్డ పేరు రాకూడదు, మనం అయ్యేది చెప్తాం, చేసిందే చెప్పుకుందాం, చెప్పేది చేద్దాం అనేది ఆయనకు చెప్తున్నాం. అట్లట్టు లెక్కల పోయిన ఎమ్మెల్యే లెక్కల మనం ఉండకూడదు అంటే చెప్పినాం. పాపం ఆయన అయితే అదే లెక్కలో ఉన్నాడు, మాకైతే నమ్మకం ఉంది. సరే ఇప్పుడు నిన్న మనం కొన్ని పనులు ఇట్లా డీలే పడ్డదని చెప్పేసి అంత మాత్రాన మనం తొందరపాటు పబ్లిక్ కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఎవరికైనా కొద్దిగా ఆగండి, నిదానంగా అన్నీ అయితేవి. ఎమ్మెల్యే మీద పూర్తి నమ్మకం ఉంది, ఆయన అట్లాంటి వాడు కాదు. అప్పుడు తెలిసిపోతుంది వ్యక్తి ఇట్లా పోయిన వాళ్ళకి ఈయనకి ఎంత తేడా ఉందనేది. ఇంతవరకు ఎన్నోసార్లు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం. ఏమన్నా ఎమ్మెల్యేలని తప్పుదో పట్టేయలేక ఆయన కాడగలపాలంటే అలాంటి వాళ్ళకి కాడగలుపుతుండొచ్చు. మేము ఏదైనా అవసరాన్ని బట్టి జనాల కోసం పోయి అటు ఇటు మాట్లాడితే తప్పవుతుంది. ఆయన కరెక్ట్ ఉన్నాడు. ఆ పనులు కూడా పబ్లిక్ ఏదైతే హామీలు ఇచ్చారో అవి తప్పకుండా అవుతాయి. మేము ఉన్నాం కదా, కానప్పుడు తప్పకుండా మేమే వచ్చేస్తాం, బయటకు వచ్చేస్తాం. ఇవి కాదని అట్లాంటిది ఏం లేదు. 100% ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నీతి నిజాయితీకి మారిపోయారు. కాబట్టి మేము నమ్ముతున్నాం. ఆయన విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా మేము నమ్మేది లేదు. 100% మేము ఏదైతే మాట ఇచ్చినామో నిలబెట్టుకొని వాళ్ళకి ఏదైతే చెప్పినామో అవి అన్ని హామీలు చేసిన తర్వాతనే వాళ్ళు పోయి నెక్స్ట్ ఎలక్షన్లో పోయి మేము ఓటు అడుగుతాం, లేకపోతే పోం. వచ్చే ఎన్నికలు లింగమన్న ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొంటున్నా, లేకపోతే ప్రతిపక్షంగా అంటే ఒక నామినేటెడ్ పోస్ట్ ఏమని తీసుకోబోతున్నాడా? నాకు అట్లాంటి ఏమీ అనుకోలేదు. ఎలక్షన్ వచ్చే సమయంలో ఒక 2 నెలలు సమయం చాలు ఒక నిర్ణయం తీసుకోవడానికి. నామినేటెడ్ పోస్ట్ ఈ రోజు వరకు నేను ఇది కావాలని అనుకోలేదు. ఆ నామినేటెడ్ పోస్ట్ చేసినాడు ఎవడు ముందలవాడలేదని కూడా ఒకటి ప్రచారంలో ఉంది. మన మామనాళ్ళు అయితే ఎవడు ముందలవాడలేదంట, ఇంకా ఫుల్ స్టాప్ అంట. అది కూడా ఒక భయం ఉంది. ఏమైనా అడుగుదామంటే కూడా ఇక పని అయిపోయిందని అంటారంట. అంటే అంటారంట కాదు, అంటున్నారు. అయితే నేను అట్లా కూడా సరే అవన్నీ నాకు పెద్ద పట్టింపులు ఏం లేదు. ఇంకా మిగతా విషయంలో అంటే అది ఏం లేదు, పబ్లిక్ ద్వారానే అబ్బా అందరూ ఆలోచన చేసి అందరితో నిర్ణయం. కనీసం 10 మందిలో 6 మంది అయినా నిలవడంటేనే నేను ముందుకు వస్తా, లేకపోతే అయితే రాను. సర్పంచ్ చేసినాం, కౌన్సిలర్ చేసినాం అనేది ఒకటి ఉంది నాకు. ఏదైనా కార్పొరేషన్ అయితే కార్పొరేటర్ నిలబడాలనేది మాత్రం అనుకున్నా. అయితే మాత్రం ఎవరు చెప్పినా చెప్పకుండా అవునన్నా కాదన్నా కాంగ్రెస్ టికెట్ తీసుకుంటా తల కింద. ఎవరు ఎన్ని నాకు అడ్డంకులు చెప్పినా ఎవరి నుంచి కాదు, నాతో ఎదుర్కొన్న వాడే లేడు. నేను అట్లాంటివన్నీ నేను నమ్మితే అలాంటివన్నీ ఎవరికి సహాయం కోరి వాళ్ళతో ఉన్నది కాదు. అట్లా తీసుకునే దమ్ము నాకు ఉంది, తెచ్చుకుంటా. కార్పొరేటర్ విషయంలో ఇక మిగతాది అది జనాలకు వదిలేస్తున్నా, వాళ్ళ ఇష్టం. అది కూడా అదైనా జనాల పాపం వాళ్ళ మంచితనం పోటీ నేను ఎప్పుడైనా ముందుకు వచ్చినోని ఒక పదవుల్లో కొనసాగిన వాళ్ళ అందరి ఆశీర్వాదంతోనే. కానీ ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే నాకు కార్పొరేటర్ అనేది చేయాలనేది మాత్రం ఉంది. కౌన్సిలర్ అంతా పెద్దగా అయితే
అంత ఇదైతే లేదు. ఇంకా అది మా పబ్లిక్గా వదిలేస్తా, అది వాదిష్టం అది. ఇది ఏదేమైనా ఈసారి ఒక మా తెలంగాణకు సంబంధించిన 17 లోక్సభ స్థానాల్లో మంచి మెజార్టీతో కుదిరితే 17కు 17 కూడా గెలవబోతున్నాం అని చెప్పేసి మనం లింగమన్న మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం. అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే వచ్చి కేవలం 3 నెలలు మాత్రమే అవుతుంది, 3 సంవత్సరాలు కాలేదు కదా, అప్పుడే ఆ ఎమ్మెల్సీ కోడ్ వచ్చి ఇది ఇప్పుడు ఎంపీ కోడ్ నడుస్తుంది. ఈ యొక్క కోడ్ల వల్ల మాత్రమే ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలండి కొంత ఆలస్యం అయితే జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో మిగతా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత 6 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ 100% జరుగుతుంది. అది ఈ యొక్క లోక్సభ ఎలక్షన్లో ఈ యొక్క ప్రజల యొక్క ఓటింగ్ ద్వారానే అది తెలుస్తుంది ఎంత పర్సంటేజ్ అనేది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం.